హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మండే రోజు 23rd మండే రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ అండి. ఆ రోజు మా చిత్తల్లి ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది. తన ఎక్సైట్మెంట్ చూడండి అలా ఉంటుంది. చెన్న అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. జస్ట్ తన ఎక్సైట్మెంట్ చూశాక ఫస్ట్ డే కదా షూట్ చేద్దాం అనిపించి షూట్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది 8కి వాళ్ళ అన్నయ్యలతో పాటు. తన స్కూల్ టైం అయితే 9:30కి. ఇంకా తయారైపోయి మాకు పంతులు గారు అయితే 8:30కి స్కూల్లో వదిలిపెట్టమన్నారు. మంచి రోజని మా చిత్తల్లి నక్షత్రం ప్రకారము. సరే అని చెప్పి వాళ్ళ అన్నయ్యని దింపి రాగానే తనైతే దేవుడికి ఇట్లా దండం పెట్టేసుకొని వెళ్తుందనమాట. కానీ స్కూల్ అయితే ఆ రోజు ఓపెనే చేయలేరు. మీరు అనుకోవచ్చు స్కూల్కి వెళ్ళడానికి కూడా మంచి ముహూర్తం కావాలా మీకు, ఓవర్ యాక్షన్ కాకపోతే అని. కానీ మా ఇద్దరు అబ్బాయిల విషయంలో నేను అలా పాటించలే. కానీ మా చిత్తాలి లైఫ్ బాగుండాలి, తన స్ట్రగుల్స్ అన్నీ పోయి హ్యాపీ డేస్ రావాలని కోరుకుంటూ అన్నీ అడిగి చేసుకోవాలనుకున్నాను. ఇంకా తర్వాత వెళ్ళేసి వచ్చాక వాళ్ళ డాడీ బ్రేక్ఫాస్ట్ చేపించారు. తిన్నాక మేమైతే ఇద్దరం కలిసి వెళ్ళి దింపి రావడానికైతే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ డాడీయే రావాలనింది స్కూల్ దగ్గరికి. అందుకోసమని ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ లేట్ వస్తా అని చెప్తే ఫస్ట్ డే కదా తనని సాటిస్ఫై చేయాలి. కానీ తను అడిగిందంతా ఉత్తి వాళ్ళ డాడీ దింపాలని బైక్ మీద. అంతకుమించి తను అసలు ఏడవలే. వెళ్ళగానే దింపగానే వెళ్ళిపోయింది. చాలా చక్కగా వెళ్ళింది. కానీ ఇంటికి వచ్చాక నా పరిస్థితి ఏ పని చేయబుద్ధి కాలే. ఇల్లంతా చూడండి ఎంత చెండాలంగా ఉందో. నాకు ఆ రోజు అంతా అసలు తినబుద్ధి కాలే. ఎక్కడిదక్కడ అలా వచ్చి అలా కూర్చున్నాను అంతే, ఏం చేయలే నేను, మీరు నమ్మండి. ఇంకా అప్పటికి 2:15 అవుతుంది. ఫోన్ రాదు. ఆమె అసలు ఏడిస్తే ఫోన్ చేస్తామన్నారు. నేను బాక్స్ పెట్టలే. లంచ్ టైం అవుతుంది. ఏంటి వీళ్ళు ఇంకా చెయ్యరు, ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఫైనలీ అయితే ఆమె ఫుల్ డే స్కూల్లో ఉంది తెలుసా. మీరు నమ్ముతారో లేదో, ఫుల్ డే. ఇంకప్పటికి కూడా లంచ్ టైం అయింది. అందరు తినేశారు. మీరు లంచ్ పెట్టారా అంటే నేను పెట్టలేదు మేడం అంటే, అప్పుడు సరేలేండి తీసుకెళ్ళిపోండి అని అప్పుడు ఫోన్ చేశారు. చూడండి 2కి వెళ్ళి తీసుకొచ్చిన. ఇంకా తీసుకొచ్చినాక కూడా తినిపిస్తుంటే ఎంత సతాయిస్తుందో అసలు. అమ్మ రేపటి నుంచి స్కూల్లో నువ్వే తినాలమ్మా అంటే సరే అంటూ ఇంకా టీవీ అయితే చూస్తూ ఉంది. బయట అయితే ఒక చావు వెళ్తూ ఉండే. అలా వెళ్ళగానే మా చిత్తలకి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చారు. వాళ్ళ పెద్దన్నయ్య అనమాట. గుర్తొచ్చి వెంటనే వెళ్ళి చూసి అన్నయ్య అంటా ఉంది. తనకు తెలియదు కదా ఎవరని. అన్నయ్య అంటే చిచి కాదు, అది వేరే తాత ఎందుకు అంటే, ఏమో చనిపోయాడు అంటే. ఎలా చనిపోయాడు అంటే ముసలైన అయిపోయాడు అందుకే చనిపోయాడని చెప్పిన. ఇంకా తర్వాతకైతే ఇంకా అటో ఇటో చెప్పి తనకైతే ఇంక అన్నం తినిపించేసిన. చూస్తూ వాళ్ళు కూడా ఎవరు పెద్ద ఆయన అనుకుంటా చాలాసేపు తీసుకెళ్ళారు. మేము రోజు చాలా చూస్తూ ఉంటాము ఆల్టర్నేటివ్ డేస్లో కానీ 3-4 డేస్కి ఒకసారి. ఇంకా తనకైతే అది చూపిస్తూ తినిపించేశాక ఆమెకు తినిపించే అంతసేపట్లోనే వాళ్ళ అన్నయ్యలకు టైం అయింది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళనైతే తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చేసాక ఇంక ఇల్లంతా సర్దుకున్నాను అనమాట. పొద్దున బెడ్షీట్లు అసలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. మీరు నమ్ముతారు లేదో, చూశారు కదా. చాలా వందరగా ఉన్నాయి. ఒక్క గిన్నె ముట్టలేదు. పొద్దున ఇద్దరిని దింపి రావాలని ఫాస్ట్గా వంట చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయానంటే ఇంకొచ్చి అలాగే కూర్చున్నా. ఫోన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోదాం. ఎలా అంటే లిటరలీ ఎందుకు ఏడుస్తలేదు, ఏడవాలి అన్న నేనే ఫీల్ అయ్యాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొచ్చి అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పిల్లలకైతే ఈరోజు స్నాక్ ఏం లేదు. స్వీట్ పొటాటో ఉండే కానీ నాకు క్లీన్ చేసుకోలేదు. సరే అని చెప్పి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టాను. ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య మొన్న సాటర్డే యోగా డే రోజు వాడికి బాగా జలుబుండి వెళ్ళకపోతే ఇంకా వాడికి నోట్స్ ఇన్కంప్లీట్ ఉంది. ఇంకా రాగానే వాళ్ళ టీచర్ వేరే బాబుది సాటర్డే వెళ్ళిన బాబుది ఇచ్చిందంట. వాడు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు. నేను చెప్పనా నాన్న నువ్వు ఇన్కంప్లీట్ అని అంటే వద్దని చెప్తున్నాడు. అయినా నేను చెప్పేస్తున్న వీడియో చూస్తే ఏమంటాడో. ఇంకా తర్వాత వాళ్ళనే వేసుకుంటుంటే ఇంకా తమ్ముడు ఒప్పుకుంటాడా. తమ్ముడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. నువ్వు నాది హోంవర్క్ అని చెప్పు, ఇన్కంప్లీట్ అని చెప్పకని వాడి బాధ. ఇంకా మ్యాథ్స్ కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు.
వడ్డూలు పెట్టిస్తున్నారు. 600 to 700 అంట హోంవర్క్. ఇంకా వీళ్ళిద్దరు చేసుకుంటే మా చిత్తలు ఊకుంటుందా. ఇవాళైతే తన కొత్త బాటిల్ ఎక్స్చేంజ్ అయింది. ఎవరు అలాంటి బాటిలే తెచ్చుకుంటే ఆ బాటిల్ తెచ్చుకుంది. ఇదిగో చూడండి మా చిత్తల్లి బుక్స్ భలే ఉన్నాయి కదా. ఏంటో ఈ బుక్స్ భలే ఉంటాయి. వీటిలో హోంవర్క్ చేయాలనిపిస్తుంది, నాకేంటో తెలియదు. కానీ ఇంకా తనకు కూడా ఒక బాక్స్. తనకైతే వాళ్ళు ఎన్ని హోంవర్క్స్ చేయించారో తెలుసా. ఇదైతే కలరింగ్, ఇది బటర్ఫ్లై నుంచి అక్కడికి, ఇదేమో హోంవర్క్ అనమాట. ముందుది క్లాస్ వర్క్. మంకీ నుంచి బనానా దగ్గరికి ట్రేస్ చేస్తూ రావాలి. ఇది క్లాస్ వర్క్ అయిపోయింది. ఎగ్జాంపుల్గా ఒకటి వాళ్ళు చేయిస్తే ఒకటి హోంవర్క్ ఇచ్చారు. ఇంక ఇది కూడా ట్రేస్ చేయాలి హోంవర్క్. నా చిత్తల్లి ఫస్ట్ డే ఎన్ని వాళ్ళ డాడీ అయితే అమ్మో నా కూతురికి బర్డెన్ అయిపోతుంది, బుక్స్ చూడగానే బర్డెన్ అయిపోతుంది, వద్దు వద్దు అని చెప్పాడు. కానీ ఆమె రాసినాక, ఆమె వెళ్ళొచ్చినాక వాళ్ళ డాడీ వెంటనే వీడియో కాల్, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసిండో నాకు. పైకి బాగా ఎలా చెప్తాడంటే లేదు అంతేం ఫీల్ అవ్వను, ఇదేం కాదంటాడు. కానీ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అందులో కూతురు అంటే ఏ ఫాదర్ అయినా ఫీల్ అవ్వాల్సిందే కదా. ఫోన్ వచ్చిందా అని ఎన్నిసార్లు ఫోన్ చేశాడో. ఇంక ఈ బుక్స్ చూడగానే ఆయన ఆనందానికి హద్దులు లేవు తెలుసా. మీరు నమ్ముతారో లేదో, ఆ స్మైలీ స్టార్. నా చిత్తల్లి ఫస్ట్ డేనే చేయి పట్టకుండా రాపించుకుంటుంది. అంటే తనకి ఇంట్లో కొంచెం ప్రాక్టీస్, పెన్సిల్ పట్టుకోవడం వచ్చినప్పుడే అనుకున్నా. అదిగో చేయి మీద ఒక స్టార్ వచ్చిందంట. బుక్లో స్టార్ చూపించగానే తన చేయి మీద ఒక స్టార్ వచ్చిందని చెప్తుంది. ఇంక ఇప్పుడు ఆ హోంవర్క్స్ అన్నీ చేసుకుంటుంది వాళ్ళ అన్నయ్యలతో పాటు కూర్చొని. హోంవర్క్ ఖచ్చితంగా చేయాలి. హోంవర్క్ చేయకపోతే ఎట్లా, వాళ్ళు చేసినప్పుడు తను ఊరుకుంటుందా. నా చిత్తల్లికి నేను ఎప్పుడు 1 to రాపియాలి ఎక్కువ. కానీ ఇవాళ వాళ్ళు ఒకటేసారి 1 to 10 అంటే ముందు వెళ్తున్న ఒక 10 days నుంచి వెళ్తున్న పిల్లలతో కవరప్ చేయడానికి అనుకుంటా. ఇంకా తనైతే ఇక్కడ రాసుకుంటుంది. నేను అనుకున్నాను తన పెన్సిలే యూజ్ చేసింది అనుకున్నా. ఇక్కడ చూసేటప్పటికి తన పెన్సిల్ యూజ్ చేయలే తను. అదేంటమ్మో షార్ప్ చేయలేము, మరి ఎలా రాసావు అంటే అక్కడ టీచర్ ఇచ్చింది ఆమె పెన్సిల్ అంట, టీచర్ పెన్సిల్ అంట. అయితే అదేంటమ్మో మరి ఇచ్చి థ్యాంక్స్ చెప్పావా అంటే లేదు టీచర్ పర్వాలేదనింది అని చెప్తుంది. సరే ఇక్కడ ఇవ్వు నేను షార్ప్ చేసి ఇస్తా అని. సరే నేను చేయి పట్టుకుంటా అంటే అవసరం లేదు నేను రాసుకుంటానని చెప్పి చూడండి ఎంత బాగా రాసిందో. 2 కూడా మళ్ళీ ఇదే 2 నెక్స్ట్ టైంకి రివర్స్లో రాసింది. వాళ్ళు చిన్ననే పూనాడు అనమాట. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఫస్ట్ డేనే సూపర్ రాసేస్తుందని క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బాగానే దెబ్బలాడి వాళ్ళు బాగానే కలిసిపోతారు. నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది ఈ విషయంలో కూడా. నా చిత్తలు రాస్తుందని చెప్పగానే చూడండి అసలు బయటికి రావద్దని ఎన్నిసార్లు ఎరేజ్ చేసినా తను బయటికి వచ్చాను. మళ్ళీ నేను కొంచెం ఓవర్గా ఫీల్ అయ్యాను కదా. ఇవి మాత్రం ఫస్ట్ డేకి ఈ మాత్రం రాయడమే గొప్ప అంటే అందులో బయటికి రావద్దు, ఇది రావద్దు, అది రావద్దు అంటే ఎక్స్ట్రాలే కదా అనిపించింది. ఇంకా వాళ్ళు ముగ్గురు హోంవర్క్ చేస్తుంటే చేసే పనేం లేక నేను ఖాళీగా కూర్చున్నాను. ఆమె ఎరేజర్ చింపుకుంటుంది. ఎరేజర్ బయటికి వచ్చిందంటే తప్పుపోయిందంట, నేను ఎరేజ్ చేయాల్సిందే అని చెప్పి అది వచ్చిందంట మా చిత్తల ఎరేజర్కి. వాడు ఎరేజర్కి రాలేదంట, దానికి పెట్టుకోవాలంటే పట్టట్లేదు, ఇది ఊడిపోతుందని చెప్తూ ఉన్నాడు. ఇంకా మా డాడీ అమ్మకైతే ఈ ఇయర్ నుంచి కర్సివ్ నేర్పిస్తారు. మా పెద్దోడికి ఫస్ట్ క్లాస్ నుంచే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించారు. మా డాడీ అమ్మకేమో ఈ ఇయర్ నుంచి. కానీ మా డాడీ అమ్మ కూడా భలే రాస్తున్నాడు కర్సివ్ ఏబిసిడీలు. చూపిస్తా చూడనికి భలే నీట్గా ఉన్నాయి అసలు. ఇంకా మా చిత్తల్లి నెంబర్ 5 దాకా వచ్చేసింది. కానీ నేను అనుకున్నాను 1 ఒకరోజు, 2 ఒకరోజు, 3 ఒకరోజు అలా నేర్పిస్తారు అనుకున్నా. ఇంకొకటి కూడా చెప్తాను, వీళ్ళ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం మా చిత్తల్లి స్కూల్లో యూకేజీ, ఎల్కేజీ నుంచి తెలుగు కూడా పెట్టిస్తారు. అందుకే కాబోలు వీళ్ళకి అట్ ఏ టైం అన్నీ నేర్పిస్తున్నారేమో. లేకపోతే మిగతా పిల్లలతో పాటు ముందుకు వెళ్ళిపోవాలని ఒకటే రోజు 10 వరకు పెట్టించారో, లేదు మా చిత్తల్లి ముందు నుంచి కొంచెం రాస్తుంది కదా పాపని పెట్టించారో నాకు అర్థం కాలే. మీరు చెప్పండి, ఇలాగే ఫస్ట్ డేనే 1 to 10 పెట్టించేస్తారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా పెద్దోడికి చిన్నోడికి కూడా ఫస్ట్ డే ఇలా అయితే 1 to 10 అయితే పెట్టించలేరు. ఎన్నిసార్లు ఎరేజ్ చేశానో చూడండి. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ డే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరేనా? బాయ్ బాయ్.
మా రైటింగ్ అయితే ఇంక ఇలాగే కొనసాగుతుంటూ ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ రాసి ఇంకో సబ్జెక్ట్కి బ్రేక్ ఇచ్చాం. వాళ్ళ డాడీ వచ్చాక కంప్లీట్ చేసుకుందాం అనమాట. బాయ్.